ఎప్పుడైతే హిజ్కియా మరణిస్తాడన్న విషయం తనకు తెలిసిందో దేవుని ప్రార్థించినప్పుడు ఆయనకు ఆయుష్ కాలం కూడా దేవుడు పొడిగించినట్లుగా మనము చూస్తున్నాం. మరి ఈరోజు మనకున్న ఆరోగ్య సమస్యల నిమిత్తం మనం ఎంతో కృంగిపోతూ ఉంటాము. షుగర్లు, బీపీలు, అనేక రకమైనటువంటి మనల్ని చుట్టేస్తూ ఉంటే మన ఆరోగ్యాన్ని ఎంతో బలహీనంగా చేస్తూ ఉంటాయి. కానీ వాటి నిమిత్తం మనం ఎంతో కృంగిపోతూ ఉంటాము. హాస్పిటల్స్ చుట్టూ వెళ్ళొద్దని చెప్పట్లేదు కానండి, దేవుని పట్ల మనకి విశ్వాసము ఉండాలి. ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. అలానే దేవుని పట్ల కూడా మనకి విశ్వాసము ఉండాలి. దేవుని పట్ల కార్యం చేస్తాడు అని గుడ్డిగా మనం ఎప్పుడైతే నమ్ముతామో అది ఎప్పటికీ కూడా తగ్గదు. అనుకునే రోగం అయినప్పటికీ కూడా, ఎలాంటి వ్యాధి అయినప్పటికీ కూడా దేవుడు గొప్ప అద్భుత కార్యము చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, షుగర్ తగ్గుతుందండి. ఒక్కసారి బాడీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పోతుంది. అది ఇంకా లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది. అంటే మెడిసిన్ వేసుకుంటూనే ఉండాలి. బీపీ పోతుందా? పోదు. ఎప్పుడైనా కొంచెం టెన్షన్ పడితే ఎక్కువైపోవడమో తక్కువ అయిపోవడమో ఏదో ఒకటి అలా సంథింగ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. కొన్ని థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ కూడా తగ్గదు. కానీ ఇవన్నిటికీ కూడా మన పట్ల గొప్ప కార్యం చెయ్యాలని విశ్వాసము, నమ్మకం మనలో బలంగా స్థిరపడుతుందో, బలంగా నాటబడుతుందో అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేయడానికి మనపై దృష్టి పెడతారు. ఈ దేవుని బిడ్డలు ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలండి? కేవలం మనము వ్యక్తిగత ప్రార్థన చెయ్యాలి. సంఘం ఉంటాము, గొప్ప ఆశీర్వాదాల పట్ల జరగాలి. నా భర్త మారిపోవాలి, నా బిడ్డలు మారిపోవాలి, నా భార్య మారిపోవాలి, లేకుంటే నాకు మంచి జాబ్ రావాలి, ఎక్కడుంటే నా స్టడీస్లో నేను ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, నేను ఆశించిన ఉద్యోగం నాకు రావాలని కోరికలు మనకి చాలా ఉంటాయి. కానీ ఆ కోరికలన్నీ కూడా మనలో నెరవేరాలి అంటే ఎవరుండాలి? దేవుడు మనలో ఉండాలి. అంటే మనలో దేవుడు ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవుని తప్ప అన్నీ మనము ఏం చేస్తున్నాం? దేవుని తప్ప అన్నీ పెట్టేసుకుంటున్నాం మన మనసులో. కానీ దేవుణ్ణి మనము విడిచిపెట్టకూడదు. అవును, ఉండాలి. మన కుటుంబం ఉండాలి, పిల్లలు అందరూ ఉండాలి, మన ఫ్రెండ్స్, మన ఉద్యోగం అన్నిటిని మనం ప్రేమించగలిగితే మనము ఏదైనా చేయగలం. కానీ వీటన్నిటికన్నా కూడా మనం ముందు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎప్పుడైతే మనం దేవునికి ప్రాధాన్యత ఇస్తామో దేవుడు కూడా మనకి ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశము ఉంటుంది.